గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం, తిథి చవితి పూర్తి, నక్షత్రం జ్యేష్ఠ, మధ్యాహ్నం 12:55, తదుపరి మూల, వర్జం రాత్రి 9:54 నుంచి 11:42, దుర్ముహూర్తం ఉదయం 8:23 నుంచి 9:14, మళ్ళీ రాత్రి 10:14 నుంచి 10:58, అమృత గడియలు లేవు. రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30, సూర్యోదయం ఉదయం 5:50, సూర్యాస్తమయం సాయంత్రం 6:33. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలని చూద్దాం. ఈనాడులోని వార్తలను చూసుకున్నట్లయితే భాజపా ప్రభంజనం, తమిళనాట దళపతి సంచలనం, మమతా కూటను బద్దలు కొట్టిన మోదీ షా ద్వయం, బెంగాల్లో భారీ మెజార్టీ సాధించిన కమలదళం, 15 ఏళ్ల తృణమూల్ అధికారానికి తెర, ద్రావిడ పార్టీలను మట్టి కర్పించిన టీవీకే, తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరణ, ఓటమి పాలైన మమతా బెనర్జీ, స్టాలిన్ గెలిచి పరువు దక్కించుకున్న విజయన్, కేరళలో యూడీఎఫ్ హవా, 3/2 మెజార్టీ, కాంగ్రెస్లకు పరాభవం, అస్సాంలో తిరుగులేని కమలం, భాజపా హ్యాట్రిక్ విజయం, పుదుచ్చేరిలో సామాన్యుడే రారాజు, రంగస్వామికే పట్టం, విజయ్తో కలిసేదెవరు, ఏ పార్టీకి దక్కని మెజార్టీ, 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా టీవీకే, ప్రభుత్వం ఏర్పాటుకు మరో 100 సీట్లు అవసరం, పట్టుబడి దీదీని పడగొట్టి ఫలించని మమత ఒంటరి పోరాటం, విజిల్ విజృంభణ, మలబార్ కోటాలో యూడీఎఫ్ పగ్గా, కమ్యూనిస్టుల అధికార పర్వానికి తెర, బరాసాయం నాటి విద్యుత్ కొనుగోలుపై సిబిఐ విచారణ, భద్రాద్రి యాదాద్రి ప్రాజెక్టులో అక్రమాలపైన ఈ నెల 26 లోపు భూముల ధరలకే సవరణ, అప్పటిలోగా హెల్త్ కింద దరఖాస్తు చేసుకుంటే 10% చెల్లించే వెసులుబాటు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతన్నలకు ఆపన్నహస్తం, నైపుణ్య వార్సిటీ పరిధిలోకి రాష్ట్రంలోని ఐటీఐలు, పాలిటెక్నిక్లు, టీషర్ట్, మంత్రివర్గ కీలక నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పొంగులేటి, ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి, అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉందాం, ఇప్పటికీ 14.40 లక్షల టన్నులు సేకరించామంటూ మంత్రి ఉత్తమ్ తెలిపారు. మీ పనితీరు చెత్తగా ఉంది, రిజిస్ట్రీపై సీజే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వార్తనిచ్చారు. అప్పులో పౌర సరఫరాల కార్పొరేషన్, అందుకే ధాన్యం సేకరణ ఆలస్యం, వారం పాటు కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తామంటూ కేటీఆర్ అన్నారు. వేసవిలో వేగంగా శ్రీవారి దర్శనం, ఫీజుల వసూలు నిలిపివేతపై మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు, జూన్ 24లోగా కౌంటర్ దాఖలు చేయండి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. అలాగే సాక్షిలో చూసుకుంటే తమిళనాట విజిల్ విన్నింగ్ సౌండ్, విజయ్ బ్లాక్ బాస్టర్, అతిపెద్ద పార్టీగా టీవీకే ఒంటరి పోర్లో 107 స్థానాలలో విజయకేతనం, చరిత్ర సృష్టించిన మరో ఎంజీఆర్గా దళపతి, పార్టీ స్థాపించిన 2 ఏళ్లలోనే ప్రభంజనం, తొలి ఎన్నికల్లోనే అధికారం కైవసం చేసుకునే దిశగా అడుగులు, పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ 2 చోట్ల భారీ ఆధిక్యంతో విజయ్ గెలుపు, త్రిముఖ సమరంలో మట్టి కర్చిన ద్రావిడ పార్టీలు, అధికార డీఎంకే 2వ స్థానానికి, అన్నా డీఎంకే 3వ స్థానానికి పరిమితం, డీఎంకే కూటమికి 74 సీట్లు, అన్నా డీఎంకేకు 53, కొలతూరులో నియోజకవర్గంలో సీఎం స్టాలిన్ ఓటమి, అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్, కేరళలో యూడీఎఫ్, పుదుచ్చేరి ఎన్డీఏదే, విజయ్ నో కామెంట్ అంటూ వార్తనిచ్చారు. తల్లిదండ్రులను కలిసి ఆశీర్వాదం, కరెంట్ అక్రమాలపై సిబిఐ జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక ఆధారంగా విచారణ, మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయం, మీడియాకు వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి, ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, యాదాద్రి భద్రాద్రి ప్లాంట్లపై నివేదిక సిబిఐకి అప్పగించాలని తీర్మానం, భూముల మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్, 26వ తేదీలోగా కొత్త ధరలు, ఛార్జీలు ఖరారు చేయాలని ఆదేశం. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో కుంభకోణం, ₹1.60 లక్షల కోట్ల మేర అప్పులు పాలైన సంస్థ, పరపతిపోయి బ్యాంకుల నుంచి రుణం అందట్లేదు, అందుకే ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇవి సాక్షిలో వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే విద్యార్థులకు ఎప్పుడు చెల్లిస్తారు, ఫీజు రియంబర్స్మెంట్పై పూర్తి వివరాలు తెలపండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది, టీబీటీకి మారిన పాత బకాయిల నుంచి తప్పించుకోలేరు, జీవో 7లోని నిబంధనపై సస్పెన్షన్ కొనసాగుతుంది, విద్యార్థుల నుంచి ఫీజుల వసూలుకు అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోబోని వెల్లడి, తదుపరి విచారణ జూన్ 24కు వాయిదా వేశారు. మమతా కంచుకోటలో తమిళ జననాయకన్ కమలం విజయం సాధించింది, టార్గెట్ తెలంగాణ అనే వార్తనిచ్చారు. ఇక పంజాబ్, కర్ణాటకలపైన బీజేపీ దృష్టి, దళపతికి మద్దతు ఎవరు, తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ 118 కూత వేటు దూరంలో ఆగిన టీవీకే, డీఎంకే, అన్నా డీఎంకేలతో కలవబోమన్న విజయ్, కాంగ్రెస్, సిపిఎం డీఎండీకేల మద్దతు కోసం చర్చలు, నేడు స్పష్టత, విజయ్ త్రిషలకు సినీ ప్రముఖులు అభినందనలు వెల్లువ.
ఎస్ఎల్బీసీ కాల్వలో పడి ఇరిగేషన్ మృతి చెందారు. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడ్డ సతీష్ చంద్ర ఈత రాకపోవడంతో దుర్మరణం. నల్గొండ జిల్లా చందనపల్లిలో ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ పై సిబిఐ దర్యాప్తు అనే వార్తనిచ్చారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ యాదాద్రి భద్రాద్రి ప్లాంట్ల నిర్మాణంపై విచారణ కోరుతాం. లోకూర్ కమిషన్ నివేదిక ఆధారంగానే కాళేశ్వరం పైన సిబిఐ విచారణ కోసం ఒత్తిడి తెచ్చేలా ప్రభుత్వం కార్యాచరణ. ఈ నెల 26న భూముల విలువలు సవరణ 10% చెల్లించి దరఖాస్తు చేసుకుంటే పాత విలువతో హిల్ట్లో భూ మార్పిడి, స్కిల్ వర్సిటీ కిందకు ఐటీఐలు, పాలిటెక్నిక్లు, క్యాబినెట్లు నిర్ణయాలు మంత్రి పొంగులేటి తెలిపారు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే 50 ఏళ్లలో మొదటిసారి లెఫ్ట్ సీఎం లేని దేశం. విజయ్ విహారం తమిళనాట డీవీకే సంచలనం. బెంగాల్లో ఓడిన తృణమూల్. పైసలు కావాలే, డబ్బు 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 అనే వార్తించారు. కొనేదాకా కొట్లాడుడే. వడ్లకుప్ప వద్దే గుండె పగిలి రైతు. నెల రోజుల నిరీక్షణకు మిగిలింది కన్నీళ్లే. డీబీటీ ఏది గ్యారంటీ? ఫీజు రియంబర్స్మెంట్ నిర్వయానికి కుట్ర. 18 నుంచి వివోఏల నిరవధిక సమ్మె. ఆందోళనకు సిద్ధమైన 18,000 మంది ఐకేపీ వివోఏలు. సెర్పు సీఈఓకు సమ్మె నోటీస్. ఫీజు వసూలు జీవో అమలుపై స్టే పొడిగింపు. ఫీజు బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారని ప్రశ్న. వివరాలతో కౌంటర్ దాఖలుకు హైకోర్టు ఆదేశించింది. గురుకుల సెక్రటరీగా తొలిసారి టీచర్. జాయింట్ సెక్రటరీ షాజాదకు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు. సొసైటీ 60 ఏళ్ల చరిత్రలో మొదటిసారి నియామకం అనే వార్తనిచ్చారు. ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 3 కార్యదర్శులు మార్పు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Only 29 rupees, 6-day Abacus summer camp, now enrolling. We have top speed tricks for class 1 to 10. It's very useful for your child. राम हनुमान मोहनदास के हनुमान सीता राम हनुमान सीता राम हनुमान मोहनदास के हनुमान मोहनदास के हनुमान सीताराम हनुमान मोहनदास के हनुमान सीताराम 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 हनुमान मोहनदास के हनुमान सीताराम हनुमान सीताराम हनुमान मोहनदास के हनुमान मोहनदास के हनुमान सीताराम हनुमान मोहनदास के हनुमान सीताराम 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 हनुमान
सीताराम हनुमान सीताराम हनुमान सीताराम हनुमान सीताराम हनुमान सीताराम हनुमान सीताराम हनुमान मोहनदास के हनुमान सीताराम हनुमान सीताराम हनुमान मोहनदास के हनुमान मोहनदास के हनुमान सीताराम हनुमान मोहनदास के हनुमान सीताराम 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 हनुमान मोहनदास के हनुमान सीताराम हनुमान सीताराम हनुमान मोहनदास के हनुमान मोहनदास के हनुमान सीताराम हनुमान मोहनदास के हनुमान सीताराम పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులోని వార్తలను చూసుకున్నట్లయితే అరువుల ఎంపిక సరే, రుణాలేవి, ఆర్థిక సంవత్సరం ముగిసిన దివ్యాంగులకు తప్పనే నిరీక్షణ, ఆర్భాటం నమ్మద్దు, నాణ్యతను మరవద్దు, ప్రవేశాల కోసం ప్రైవేట్ విద్యా సంస్థల ప్రచారం, అన్ని అంశాలు తెలుసుకొని విద్యార్థులను చేర్పిస్తేనే మేలు జరుగుతుందంటున్నారు. లారీ లేక కళ్ళల్లోనే మక్కలు, ప్రతి బొట్టు ఒడిసి పట్టు, ఇంకుడు గుంతలు, పంపాడ్లు మేలు, ఇల్లు ఇచ్చారు బిల్లు మర్చారనే వార్తనిచ్చారు. లేక దొరకలే, సైన్స్ చిక్కలే, హిందీ సాంఘికలోనే 10 విద్యార్థుల మెరుపులు, ఆమ్చూర్ ధర లేక బేజార్, దూరి వెళ్ళే దారి కాదిది, సుస్థిర అడుగు పల్లెకు వెలుగు అనే హెడ్లైన్స్ ఇచ్చారు. నేడు వేదిక పైన విద్యుత్ సమస్యల పరిష్కారం, తెలంగాణ కమల వికాసం ఖాయం, నిజామాబాద్ అర్బన్, కొత్త రైళ్లతో ప్రయాణ సౌలభ్యం, నిజామాబాద్ జంక్షన్ మీదుగా రెగ్యులర్ సర్వీసులు అనే వార్తనిచ్చారు. తగ్గుతున్న తేమ, కర్షకులకు నష్టం, ధాన్యం తూకం తరలింపులో ఆలస్యం, జిల్లా కోర్టు ఏవోగా గోవిందరావు నియామకం, ఎన్హెచ్ఎం కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష, నవోదయ నిర్మాణానికి అడుగులు, టెండర్ ప్రక్రియ పూర్తి, గోంగూర సాగుతో లాభాలు, ఇందూరు విత్తు లాభాలు మొలకెత్తు, 6 రకాల మేలైన పసుపు వంగడాలు, వరి కొయ్యలను కాల్చొద్దు, రైతుల రాస్తారోక, భూసారం పరీక్షించే ఎరువులు వేయండి, కొనుగోలు వేగవంతమవ్వాలి కలెక్టర్ తెలిపారు. విద్యుత్ శాఖ ఏఈ అరెస్ట్, బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి అనే వార్తనిచ్చారు. అలాగే సాక్షిలో చూస్తే బీజేపీ శ్రేణుల్లో జోష్, పశ్చిమ బెంగాల్, అస్సాం పుదుచ్చేరిలో విజయంతో ఉత్సవం, ఇక తెలంగాణనే లక్ష్యం అంటున్న ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్. ఈ నెల 10న హైదరాబాద్లో బహిరంగ సభపై ఫోకస్, నేల ఆరోగ్య రక్షణతో సాగు లాభదాయకం, రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడు గంగాధర్ జిల్లాలో రైతు వారోత్సవాలు ప్రారంభించారు. అడవుల రక్షణపై ఫోకస్, ఏకో టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, నూతన డిఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్. ప్రజావానికి 103 ఫిర్యాదులు, రోడెక్కిన రైతులు లారీలు రావడం లేదని డిచ్పల్లి మండలం ధర్మారం బిలో దొడ్డు ధాన్యం తీసుకోవడం లేదని మోర్తాన్లో రాస్తారోక. పోలీస్ ప్రజావానికి 38 ఫిర్యాదులు, ధాన్యం సేకరణను వేగవంతం చేయాలి, కొనుగోలు కేంద్రాల నుంచి బస్తాలను తరలించాలి, ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం, వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు. లెక్క రాలేదు, సైన్స్ ఎక్కలేదు, 10 ఫలితాల్లో విద్యార్థుల పరిస్థితి, జిల్లాలో 1404 మంది ఫెయిల్, అత్యధికంగా మ్యాథ్స్లో 619 మంది, సైన్స్లో 605 మంది అనుత్తీర్ణత, మండలాల్లో మెరుగుపడిన రిజల్ట్. కలెక్టరేట్కు తరలి వచ్చిన ఫిర్యాదుదారులు, ఉద్యాన పంటలతో ఆర్థిక పరిపుష్టి,
చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామనే వార్తనిచ్చారు. రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా ఉండాలి, వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి, డిఎంహెచ్ఓ రాజశ్రీ తెలిపారు. జిల్లా కోర్టు ఏవోగా గోవిందరావు, డిగ్రీ పరీక్షలో ఒకరు డిబారయ్యారు తేయు. అపోహాలు నమ్మద్దు, సిపి సాయి చైతన్య తెలిపారు. గోశాలలో అగ్ని ప్రమాదం, 3000 గడ్డి కట్టలు దగ్ధం. రాజకీయం అంటే వ్యాపారం కాదు, పోరాటం. తెలంగాణ జనసమితి ప్లీనరీని విజయవంతం చేయాలి. టీజేఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. వేరు కారణాలతో 2 ఆత్మహత్య చేసుకున్నారు. పశువుల పాకలోకి దూసుకెళ్లిన కారు, 3 గేదెల మృతి, 6గురికి గాయాలు. ఉప్పల్వాయిలో ఘటన. చేపలు పట్టేందుకు వెళ్లి ఒకరు మృతి చెందారు. బాన్స్వాడ పరిధిలో ట్రాక్టర్పై నుంచి పడి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాంధారి బాబుపై దాడి ఘటనలో కేసు నమోదు. నిందితుడు రిమాండ్ మోపాల్. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. ఆంధ్రజ్యోతిలో వార్తలు చూస్తే స్వంత ఇంటి కళ శిథిలాల చెంత. శిథిల వ్యవస్థలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీకి నోచుకోక పాడుపడుతున్న భవనాలు ఈ నెలాఖరులోగా పంపిణీకి మంత్రి పొంగులేటి ఆదేశం. ఇళ్ల మరమ్మతులకు సమయం పట్టే అవకాశం. గడువులోగా పంపిణీకి తలెత్తనున్న అనుమానాలు. జిల్లాలో అటవీ అభివృద్ధికి పాటుపడుతానంటూ నూతన డిఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్ తెలిపారు. నేడు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక. కంగ్రాచులేషన్, సిరికొండ విద్యార్థులను అభినందించిన కలెక్టర్. 10లో ప్రతిభ కనబర్చిన జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు. దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. సమస్యల పరిష్కారం కోసమే రాజకీయ వేదిక. డబ్బుతో కొనుగోలు చేసే వ్యాపారం కాదు. పార్టీ బలోపేతంపై కార్యకర్తలకు దిశానిర్దేశం. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. పంట మార్పిడితో అధిక లాభాలు ఆర్జించాలి. ఫామ్ ఆయిల్ సాగు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడు గంగాధర్. నగరంలో బీజేపీ విజయోత్సవాలు. బంగారు దుకాణాలు, బ్యాంకుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయండి. అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. నేటి జిల్లాకు విశారదన్. భూసార పరీక్షలు చేయించాలి. పొతంగల్ మండలం వ్యవసాయ అధికారి నిషిత. మట్టి నమూనాలు సేకరణ. ఎండలు ఎగిసిపాటు. 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత. పెరుగుతున్న వేడి, వడదెబ్బ ముప్పు. ఇదేం చెత్త పని. ఆర్మూర్ మున్సిపాల్లో చెత్త సేకరణకు అద్దె వాహనదారులు వసూలు. కౌన్సిల్ తీర్మానం లేకుండానే వాహనాలకు అనుమతులు. ప్రశ్నించని ప్రతిపక్ష కౌన్సిలర్లు. ప్రజల నుంచి విమర్శలు. స్పందించని అధికారులు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే రైతుల కోసం బీఆర్ఎస్ పోరుబాట. కాంగ్రెస్ మేనిఫెస్టో అమలుకే ఉద్యమం. వడ్ల కొనుగోళ్లలో జాప్యంపై నిరసనలు. రైతు భరోసా, వడ్ల బోనస్ కోసం నిలదీతలు. రేవంత్ సర్కార్కు వణుకు పుట్టిస్తున్న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేపు వరంగల్లో రైతు సదస్సు. కదం తొక్కిన రైతన్న ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనలు. దొడ్డు రకం కొనుగోలు చేయాలని డిమాండ్. మోర్తా నందిపేటలో రాస్తారోకో. భీమ్గల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా. దొడ్డు రకం కొనడం లేదని నిరసన. మోర్తాలో రైతులు ర్యాలీ రాస్తారోకో. పురుగుల మందు డబ్బాతో ప్రజావానికి. తనిఖీలో స్వాధీనం చేసుకున్న పోలీసులు. తమను కుల బహిష్కరణ చేశారని బాధిత మహిళ ఆవేదన. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ధర్నా చేపట్టారు డిచ్పల్లి. కొనుగోలును పక్కగా పర్యవేక్షించాలి. నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి. మోర్తాన్లో కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జికి షోకేజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు. ఇవి రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.